దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. అవును, హెబ్రీ పత్రిక 5:12లో కూడా మనం చూసినట్లయితే, కాలమును పట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అనే సత్యాన్ని అక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాల్లో అడుగడుగున ఆయనను పరిశీలించేటువంటి వారు నాటి పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎప్పుడు ఎక్కడ ఈయనలో మనం ఒక తప్పును కనిపెడదామని, ఆయన బోధలో ఆయనను చిక్కులో పెడదామని ఆలోచనతో ఉండేటువంటి వారు ఇక్కడ ఒక సత్యాన్ని వారు బయటపెట్టారు. ఏమంటున్నారంటే, నీవు మోమాటము లేనివాడవని మేమెరుగుదుము, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనుషులను సంతోషపెట్టాలి అనే ఉద్దేశము ఏనాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో ఉండేటువంటిది కాదు. సత్యాన్ని సూటిగా, ముక్కుసూటిగా ఆయన బోధించేటువంటి వాడు, సత్య బోధను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు. వాస్తవానికి హెబ్రీ 5:12లో కూడా అనేక సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా బోధించే స్థాయికి మనం రావాలనేది దేవుని చిత్తమై ఉన్నది. అయితే అక్కడ హెబ్రీ 5:12 అంటాడు, వాస్తవానికి మీ యొక్క ఉన్నటువంటి సీనియారిటీని బట్టి ఈరోజు బోధించే స్థాయికి రావాలి, కానీ మీరు ఇంకా పిల్లలుగానే ఉన్నారు, పాలు త్రాగవలసిన స్థాయిలోనే ఉన్నారని పౌలు గారు అక్కడ ఉటంకిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అనేక సంవత్సరాల నుంచి నీవు వాక్యాన్ని వింటూ ఉన్నావు, కానీ బోధించే స్థాయికి వచ్చావా? రెండవది, మొహమాటం లేకుండా, అంటే మనుషులను సంతోషపెట్టే బోధ కాకుండా దేవుని సంతోషపెట్టే బోధ చేసే స్థాయికి మనం రావాలి. అలా రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.